విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఈ దేశంలో జరిగినటువంటి పలు రాష్ట్రాల ఒప్పందాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా కొనుగోలు చేయలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈ ఒప్పందాల్లో భాగస్వాములు లేరు. ఆ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగలేదు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ ఒప్పందాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందాల మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ ఒరిస్సాలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి విచారణ జరుపుకున్నా కూడా ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పనిగట్టుకొని నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో వీటికి మాట్లాడుతున్న మాటలకు ఒప్పందాలకు ఎక్కడన్నా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఒప్పందాలకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ కూడా చర్చిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఒకవేళ ఒప్పందాలకు సంబంధించిన విషయంలో ఏదన్నా ఉన్నా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి, లేదా ఒప్పందం చేసుకున్న కంపెనీలు సమాధానం చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీని అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నిరుద్యోగిగా మారినటువంటి షర్మిల గారు ఈ మధ్య పూటకో మాట భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. విచారణలు కావాలంటారు, సిబిఐ అంటారు, లేకపోతే పార్లమెంటులో ఏకంగా చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు. అసలు రాజకీయ అవగాహన ఉందా కాంగ్రెస్ పార్టీకి నేను అడుగుతున్నాను. ఎన్డీఏలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఏర్పడినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు పార్లమెంటులో బైకాట్ చేయండి అని చెప్పి షర్మిల గారు మాట్లాడడం ఏదైతే ఉందో ఇది రాజకీయ అవగాహనతోటి మాట్లాడుతున్న అంశాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలకు సంబంధించిన విషయంలో ఒప్పందాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సమీక్షిస్తుంది. వాటికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఈరోజు గత 6 నెలల్లో అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారాలు పోలవరం కానీ లేదా ఈరోజు అధికారికంగా విశాఖపట్నం మెట్రోకు సంబంధించిన ఫేజ్ 1 కానీ విజయవాడ మెట్రోకు సంబంధించినటువంటి ఫేజ్ 1 కానీ అమరావతికి సంబంధించినటువంటి 15,000 కోట్ల రూపాయల సహకారం కానీ లేదా జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పెద్ద ఎత్తున నిధులు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ సర్కార్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా లక్ష్యం అనేటువంటి విషయంలో గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా అన్ని రకాలుగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.